ప్రకృతిలో ఎన్నో మొక్కలు ఉంటాయి. కొన్ని పిచ్చి మొక్కలైతే మరికొన్ని వైద్యానికి పనికొచ్చే ఔషధ మొక్కలు. వీటిని గుర్తించడంలో ఉంది అసలు ప్రతిభంతా. ఇలాంటి వారి కోసమే విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో అరుదైన ఔషధ తోటను ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 రకాలకు చెందిన దాదాపు 800 మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కల ద్వారా ఎలాంటి రోగాలకు ఎలాంటి ఔషధాలు ఇవ్వాలనే విషయమై ఇక్కడి విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. 1968లో ప్రభుత్వ ఆధ్వర్యంలో డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఏర్పాటైంది. ఈ ఆస్పత్రి 40 పడకలతో ప్రారంభమై ప్రస్తుతం 100 వరకు అందుబాటులో ఉన్నాయి. 8 విభాగాల్లో రోగులకు ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. ప్రధానంగా ఈ కళాశాల పరిశోధనలకు పెట్టింది పేరు. ప్రకృతిలో లభించే ఔషధ మొక్కల భాగాలు, దినుసులు, కాయలతో ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారు. చూర్ణం, లేపనం, టానిక్ వంటివి తయారు చేసి ఎందరో రోగులకు అందిస్తారు. డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో యూజీ కోర్సులకు సంబంధించి 14 విభాగాలు, పీజీకి సంబంధించి 4 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ 200 రకాల ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో చతుర్థ ఔషధ వనం పేరుతో ఏర్పాటు చేసిన ఈ వనంలో అరుదైన వనజాతులున్నాయి. రుద్రాక్ష, రక్తచందన, శ్వేతచందన, మల్టీవిటమిన్ ప్లాంట్, రణపాల ఆకు, పుత్రం జీవ, భూతులసి, సబ్జా తులసి, తమలపాకు, తెల్ల మిరియాలు, మింట్ తులసి, అంజీర వంటి అరుదైన మొక్కలు మనకు కనిపిస్తాయి. ఈ అరుదైన ఔషధ వనం తమకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్య విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇక్కడ చాలా అరుదైన మొక్కలు కూడా మేము ఇక్కడ పెంచుతున్నాం అన్నమాట. రుద్రాక్ష, ఇంకా మాంసరోహిణి అని చెప్పి కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా మేము పెంచుతున్నాం. ఇక్కడ మొక్క ఎక్కడ పెరుగుతుంది అన్న దాని నుంచి ఎలాగ వాడతారు, ఏ డిసీజ్లో ఎలాగ వాడతారు అన్నంత వరకు మేము చదువుతామండి. మెయిన్గా మేము నేర్చుకోవాల్సిన మొక్కలు ఎలా ఉంటాయి, దాని మార్ఫలాజికల్గా మేము ఎలా గుర్తుపడతాము, గుర్తుపట్టిన దాన్ని మేము మెడిసిన్గా ఎలా వాడుకోగలుగుతాం అనేది మేము ఇక్కడ నేర్చుకుంటాం ఇన్ జనరల్. సో మాకు ఇక్కడ ఈ గార్డెన్ ఉండడం వలన మాకు ట్రీట్మెంట్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు మాకు ఏదైనా కండిషన్లో మాకు ఈ మొక్క కనిపిస్తే దాన్ని వాడుకోవడానికి ఎలా వాడుకుంటాం అనేది మాకు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. సో మా థీసిస్ డ్రగ్ని మేము ఇక్కడ కల్టివేట్ చేసుకునే అవకాశం కూడా మాకు ఈ కాలేజ్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఈ ఔషధ వనంలో హిమాలయాలు, ఉత్తరాఖండ్ నుంచి అరుదైన మొక్కలు తెచ్చి సంరక్షిస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా సంరక్షిస్తూ వాటిని పెంచుతున్నారు. పాత గార్డెన్తో పాటు కొత్తగా 2 వనాలు అభివృద్ధి చేశారు. ఈ మొక్కల్లో ఎలాంటి ఫైటో రసాయనాలున్నాయి, ఇవి ఏ రోగాల నివారణకు ఉపయోగపడతాయో విద్యార్థులకు వివరిస్తున్నారు. CCRS నుంచి కళాశాలకు ఒక ప్రాజెక్టు మంజూరైంది. ఆయా మొక్కలకు QR కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొక్కల్లో ఎటువంటి ఫైటోకెమికల్స్ ఉన్నాయి, ఈ ఫైటోకెమికల్స్ ఏ రకంగా డిసీజెస్ మీద ఉపయోగపడుతున్నాయి, అలాగే మా సంహితల నుంచి అంటే ఆయుర్వేద మూల గ్రంథాలు ఉంటాయి కదా, సో ఆ మూల గ్రంథాల్లో చెప్పబడిన దానికి ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ సైన్స్తో దాన్ని ఎలా కోరిలేట్ చేసి చదవాలి, సో ఇటువంటివన్నీ కూడా మేము మా పిల్లలకి ఇక్కడ నేర్పిస్తూ ఉంటామండి. అంటే ప్రతి మొక్కకి ఒక QR కోడ్ అనేది డెవలప్ చేస్తున్నారు CCRS వాళ్ళు. అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. మా HOD గారి ఉత్సాహం చూసి సో అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దానికి ఏంటంటే ఇప్పుడు QR కోడ్ కొట్టగానే అది ఏం మొక్క, అందులో ఏం ఫైటోకెమికల్స్ ఉన్నాయి, అది ఏ ప్లేస్లో పెరుగుతుంది, ఎక్కువగా దొరుకుతుంది, అది ఏ డిసీజ్ మీద ఉపయోగపడుతుంది, సో ఇటువంటి సమాచారం అంతా కూడా మనకు ఆ QR కోడ్లో దొరుకుతుంది అన్నమాట. హిమాలయాల దగ్గర నుంచి కానీ అట్నే ఉత్తరాఖండ్ నుంచి కానీ కొన్ని ప్లాంట్స్ తెప్పించడం జరిగింది. అవి చాలా శ్రద్ధతో తను డైలీ నర్సరీని చాలా బాగా చూసుకోవటం వల్ల అవి చాలా ప్రాముఖ్యంగా ఏర్పడి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా వెళ్ళింది. RRI వాళ్ళ దృష్టికి వాళ్ళు జియో ట్యాగ్ చేయడానికి ఒప్పుకొని ఆ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ చేశారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్కి కూడా వచ్చారు ఒక టీం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ప్లాంట్ సైజ్ చూసి సార్. ఈ అరుదైన ఔషధ వనానికి జియో ట్యాగింగ్ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులు కార్యాచరణ అమలు చేస్తున్నారు.